హాయ్ దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ టు ఏజియా న్యూస్. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి పట్టణంలో ఓ వృద్ధుడు యోగాసనాలు చేస్తూ అందరినీ అబ్బురపరుస్తున్నాడు. వివరాల్లోకి వెళితే జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన సుమారు 80 సంవత్సరాల మునీంద్ర నాయక్ అనే వృద్ధుడు కొద్ది రోజుల క్రితం తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చాడు. అయితే స్వామివారిని దర్శించుకున్న అనంతరం తన సొంత ఊరికి వెళ్లకుండా బతుకు తెరువు కోసం ఇక్కడే ఉండిపోయాడు. పట్టణంలోని నిత్యం రద్దీగా ఉండే రైల్వే స్టేషన్ సమీపంలో యోగాసనాలు చేస్తూ భిక్షాటన చేస్తున్నాడు. అటు ఆరోగ్యంతో పాటు ఇటు ఆకలి కూడా తీరుతుంది అని అతడు చెప్పుకొచ్చాడు. కఠినమైన యోగాసనాలు చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఈ వయసులో అలాంటి యోగాసనాలు చేయడం నిజంగా గ్రేట్ టాలెంట్ అని అక్కడి వారు అంటున్నారు. అతడి టాలెంట్ చూసిన స్థానికులు అతడిని ప్రోత్సహిస్తూ డబ్బు సాయం చేస్తున్నారు. ఆ వృద్ధుడి ప్రతిభ మీకు నచ్చినట్లయితే కింద కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వార్తలు మీకు ఎప్పటికప్పుడు చూడాలి అంటే ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరూ క్రింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. लोगों को दिखाता हूँ हमारा करना या करना मैं योगा करना जो कि माइंड हेल्पफुल बॉडी एंड यूजफुल लाइफ योगा करना अच्छा बात है। आदमी स्मोकिंग नहीं करे, टोबैको नहीं खाए और नॉन वेज नहीं खाए, योगा करे।